ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం ఎవరికంటే మారు మనసు పొంది రక్షణ పొందిన వారికి మాత్రమే ఈ వాగ్దానం. రక్షించబడిన వారిలో దేవుడు తన పరిశుద్ధ ఆత్మని మరి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 28వ వచనములో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందెదరు, అప్పుడు పరిశుద్ధాత్మను వరం మీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్పాడు. పరిశుద్ధాత్మ మనలో ఒక వరంగా ఉంటారండి. అందరికీ రాదు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి విజ్ఞాపన చేసి దేవుణ్ణి అడిగితే ప్రార్థించే వారందరికీ పరిశుద్ధాత్మను ఇస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అది ఒక వరం. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనలో కలిగేది ఏంటంటే, మనం దేవునికి విరోధంగా ఏదైనా పనిచేసినప్పుడు మరి పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పింపచేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో ఆయన చెప్తాడు, నేను ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా చెప్పిన మాట, నేను వెళ్ళిపోవటం ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళి ఆయన్ని పంపిస్తానని చెప్పాడు. ఆయన వచ్చి ఏమేం గురించి ఒప్పింపజేస్తాడంటే పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేస్తాడు. మనలో మనస్సాక్షి పనిచేస్తుంది అనమాట. అప్పుడు మరి ఒక చిన్నది నేను జరిగిన సంగతి చెప్తానండి. చెన్నై నగరంలో ఒక భయంకరమైన దొంగ ఉండేవాడంట. మరి ఇది ఒక సేవకుడు చెప్పినప్పుడు నేను విన్నాను ఇదివరకు రోజుల్లో. మరి ఆయన చాలా భయంకరంగా దొంగతనాలు చేసి మరి పోలీసు వారికి పట్టబడ్డాడు. పట్టబడినప్పుడు వాళ్ళు చాలా ఘోరంగా కొట్టారండి. కొట్టి ఎంత చెప్పమన్నా ఎక్కడెక్కడ చేసావు, ఏమేమి చేసావంటే ఏమీ చెప్పడం. ప్రాణం పోయే స్థితిలో ఉంటే ఇంకా వాళ్ళకి జాలేసి ఆయన వదిలేశారు. ఒకరోజు ఆయన మరి నడుచుకుంటూ ఒక సువార్త కూడికి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని మరి బలంగా ఆయనలో పరివర్తన తీసుకొచ్చాడు, పశ్చాత్తాపాన్ని తెచ్చాడు. ఆయన మారు మనసు పొంది వెంటనే తన పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని తిన్నగా బాప్తిజం తీసుకున్న తర్వాత మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడండి. వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో ఆయన ఎక్కడెక్కడ ఏమేం చేసినాయి అన్నీ చెప్పాడు. అప్పుడు ఆ ఉన్నత అధికారులు అన్నారు, మేము నిన్ను అన్ని దెబ్బలు కొట్టినా నువ్వు ఒక్కటి కూడా చెప్పలేదు కదా, ఇప్పుడు ఎందుకు చెప్పావు అన్నాడు. అంటే అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా, పరిశుద్ధాత్మ నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, యేసయ్యను నా రక్షకునిగా అంగీకరించాను, పరిశుద్ధాత్మ నాలో ఉన్న ఆ పాపాలన్నీ ఒప్పింప చేశాడండి అని చెప్పాడంట. చూసారా, ఒక పరిశుద్ధాత్మ ఒక మనిషిలో ఉంటే ఎన్ని ప్రయోజనాలు. మనం నడవలసిన మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. మనకి ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలియజేస్తాడు. కష్టాల్లో మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ముందుకు నడిపిస్తారు. అదేవిధంగా మరి సంఘంగా మనల్ని ఆయన సిద్ధపరుస్తాడు. దేవుని యొక్క రాకడలో ఎత్తబడేటట్టు చేస్తారు. పరిశుద్ధాత్మ ఎంత ప్రయోజనకరమో కదా మనకి. పరిశుద్ధాత్మ పొందారా మీరు? పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసుకుంటున్నారా? ఇంతవరకు దీని విలువ తెలియకపోతే ఇప్పుడైనా మీరు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. మరి అందరూ చర్చికి వెళ్ళండి, చర్చికి వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరచండి. అటువంటి కృపని పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.